హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. 31 డిసెంబర్ నైటు మా ఇంట ఒక అనుకోని సంఘటన జరిగిందండి. అది మా అన్నయ్య, నాలుగో అన్నయ్య అండి. ఆయన లేనిదే అసలు మేము లేము, మా కుటుంబం కూడా లేదండి. ప్రతి దాంట్లో కూడా ఆయన ఉంటేనే మేము ముందుకు, ఆయన నడిచి మమ్మల్ని నడిపించేవాడు. ప్రతి ఫంక్షన్‌కి ఆయన ఉంటేనే మాకు జరిగేదండి. అన్నదమ్ములు ఆరుగురిలో నాలుగో వాడండి. ముగ్గురు అక్క చెల్లెళ్ళం. లాస్ట్‌కి అన్నలందరి తర్వాత ముగ్గురు ఆడపిల్లలం. నేనే ఆడపిల్లల్లో పెద్దదాన్నండి. అన్నయ్య మా దగ్గరకొచ్చేసరికి నాన్న చాలా పెద్దవాడయ్యాడు. మా కుటుంబానికి తానే తండ్రిలాగా వ్యవహరించి అందరి బాధ్యతలు తాను మీద వేసుకొని మా కుటుంబాన్ని నిలబెట్టాడండి. మాది మధ్యతరగతి కుటుంబం. అయితే అన్నయ్యకి ఎలక్ట్రికల్ షాపు బిజినెస్ చేయాలని చాలా కోరికగా ఉందండి. 14 ఏళ్ల వయసు నుంచి తాను కష్టపడేవాడు. అన్నయ్య కొన్ని రోజులైతే అన్నయ్య ఎప్పుడొస్తాడా, మాకేం చేస్తాడా అని చాలా ఎదురు చూసేవాళ్ళం మేము. అలాంటి అన్నయ్యని ఈరోజు మేము కోల్పోయాము. చాలా బాధగా ఉంది. అన్నయ్య ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని దానిలో తాను అనుకున్న కళ నిజం చేసుకొని మా కుటుంబానికి అందరికీ కూడా సాయపడి తాను ఉన్నత స్థానంలో ఉండేవాడండి. ప్రేమ అభిమానాలకి తానే రూపమండి మా ఇంటికి. అందరినీ కూడా చాలా బాగా ప్రేమగా చూసుకొని వాళ్ళకు వచ్చిన కష్టం తన కష్టంగా భావించి అందరినీ కూడా రక్షించి కాపాడాడండి కుటుంబాన్ని. అనుకోని సంఘటన అండి. ఆ మధ్య అన్నయ్యకి అసలు హెల్త్ బాగాలేదు 6 ఏళ్ల క్రితం. కానీ భగవంతుడు మళ్ళీ మా దగ్గరికి పంపించాడు. అలాంటిది సడన్గా 31 డిసెంబర్ నైటు హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడండి. ఇవాళకి 10 రోజులు అయింది. అన్నయ్యకి ఆత్మకి శాంతి కలగాలని మనమందరము కోరుకుందాం. ఉంటానండి.